ఇవాళ వాషింగ్టన్ పోస్ట్ చెప్పక్కర్లేదు ప్రజలందరూ, కానీ ఆ విషయం ముందు తర్వాత తెలిసేది పట్టించుకున్న వాళ్ళు కాదు, ముందు ప్రకటించింది. ఎందుకని ముందు ఎందుకు తెలపలేదు ప్రజలకు ఈ విషయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అంటే ఎవరు తెలపాలి? యాక్చువల్గా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎల్ఐసి ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకుంటుందంటే ఇదేమన్నా టాటా కంపెనీ, ఇప్పుడు వాళ్ళు కొత్తగా బయలుదేరారు ఉత్తర భారతీయ ఆర్య సనాతనవాద బ్యాచ్ మాట్లాడుకుంటా, టాటా కంపెనీ వాళ్ళు పెట్టలేదా, రిలయన్స్లో పెట్టలేదా, ఎస్బీఐలో పెట్టింది స్టేట్, ఇంకో బ్యాంకులో పెట్టింది, ఆ తర్వాత దీంట్లో పెట్టారు అన్నారు. దానికి దీనికి పోలికేంటండి? ఎంత తెలివిగా ఈ ఉత్తర ఆర్య సనాతన బ్యాచ్ బానిస బ్యాచ్ తయారయ్యి బానిసల కింద ఎప్పుడైతే నాయకులు చేస్తుందో ప్రజలను చేయడానికి వస్తుంది. ఇది మీడియా కూడా వాళ్ళదే అయిపోయింది కదండి. వాళ్ళ అన్ని అంగాలు శాసనంగా కంట్రోల్ పెట్టుకున్నారు. రాజధాని గారు అండ్ ఆయన ఇద్దరు మనుషులు ఇవాళ లెజిస్లేటివ్ వ్యవస్థని కంట్రోల్లో పెట్టుకున్నారు. న్యాయ వ్యవస్థ ఒక్కటే ఇవాళ కొంచెం కొన ఊపిరితో ఉంది. వాళ్ళ న్యాయం కొంత లోపాలు ఉండొచ్చు నిలబడుతుందంటే. మీడియా రంగంలోకి వచ్చారు. ఎన్డీటీవీని ఏ విధంగా కొన్నారో, ఈ దేశంలో ఎలాంటి ఒత్తిడులు చేస్తున్నారో మనం అంతా చూస్తూ ఉన్నాం. అందువలన వాషింగ్టన్ పోస్ట్ ఏం చెప్పిందంటే ఈ కేంద్రం యొక్క ఆ పెద్దల ఒత్తిడి వల్ల పెట్టారని.